హలో. ఆ కౌసల్యాదేవి దశరథ మహారాజుకి ధైర్యం చెప్తుంది. ఏమైంది స్వామి? అంతలోపల కుల పురోహితుడైనటువంటి వశిష్ఠ మహామునీంద్రుడు, దశరథునికి కుల పురోహితుడు వశిష్ఠుడు, ఆయన కూడా చక్కగా తెల్లని పంచకట్టి చేతిలో కమండలము యోగదండము తీసుకొని 3 నామాలు పెట్టి ఆ వశిష్ఠుడు ధడ ధడ ధడమని వచ్చి దశరథ పైకి లేచి దశరథుడు జయ గురుదేవ. ఏమి దశరథ, వారం నుండి ఎవరిని మాట్లాడడం లేదు, అన్నం తినడం లేదంట, ఏమి నీ బాధ? గురువు నాకు చెప్పకూడదా? దశరథ మహారాజు అంటాడు, గురుదేవా వశిష్ఠ మునీంద్ర, భార్య కౌసల్య, చెప్తున్నాను వినండి. ఇంతవరకు నేను చెప్పలేదు ఎవరికి. మొన్న నేను వేటకు వెళ్ళినప్పుడు అడవిలో బాణం వేసినాను. ఒక బాణము చేత ఒక ముని పిల్లవాడు, ఒక చిన్న పిల్లోడు చనిపోయినాడు. ఆ పిల్లవాడు చనిపోతే వాళ్ళ తల్లి తండ్రి నాకు శాపం పెట్టి వాళ్ళు చనిపోయినారు. ఏమి శాపం పెట్టినారంటే, ఒరే దశరథ, మేమెట్లా కొడుకా కొడుకా అని పుత్రశోకంతో చస్తున్నామో, నువ్వు కూడా మావలే కొడుకా కొడుకా అని కురుంగి కృషించి చస్తావరా అని శాపం పెట్టినారు. ఆ శాపం పెట్టిన దానికి నాకు బాధగాను ఉంది, సంతోషంగాను ఉంది. బాధగా ఎందుకుందంటే నా వల్ల 3 ప్రాణాలు పోయినా అయిన బాధ. సంతోషం ఎందుకంటే ఇంతవరకు నాకు బిడ్డలు లేరు, సంతాన భాగ్యం లేదు. నాకు పెండ్లి జరిగి 64,000 సంవత్సరాలు అయింది. 64 కాదు, 64,000 సంవత్సరాలు. ఇంతవరకు నాకు సంతానం లేదు. అంటే నాకు చావు లేనట్లేనా? మహర్షుల శాపం జరగాలి కదా. వశిష్ఠుడు అంటాడు, ఎవరు చెప్పింది దశరథ, నీకు బిడ్డలు పుడతారయ్యా, 1 కాదు 2 కాదు 4 బిడ్డలు పుడతారు. దశరథుడు నవ్వుతాడు, ఈ వయసులోనా నాకా బిడ్డలు? ఏమంటున్నారు గురుదేవా? ఎండ మా పుండుటెట్లు ఎద్దీనుటెట్లు, ఎండ మా పుండుటెట్లు ఎద్దీనుటెట్లు, మర్రి విత్తు నాట మరి మామిడి మొలచుటెట్లు, కుందేలగిరి తన కొమ్మున సింహమును కూల్చుటెట్లు, కుందేలు ఎగిరి తన కొమ్ముల సింహమును నేల కూల్చుటెట్లు, ఏది ఏమైనా ఈ ముసలి వాళ్లకు పిల్లలు కలుగుటెట్లు, 600 సహజము మారుటెట్లు. ఎండ మాపుండుటెట్లు ఎద్దునుటెట్లు. రాత్రికి ఎండ ఉంటుంది, రైపుట్ల ఉంటుందేమ్మా రాత్రి ఎండ. ఎండ మాపుండుటెట్లు ఎద్దీనుటెట్లు, ఎద్దీనుతుంది. మీ ఊర్లో ఏముందో ఎట్లు, మా ఆంధ్రాలో ఎద్దీనుటెట్లు. మర్రి విత్తు నాట మామిడి మొలుచునెట్లు, మర్రి చెట్టు విత్తు నాటితే మామిడి చెట్టు మొలుస్తుందా? కుందేలు ఎగిరి తన కొమ్ముల సింహమును నేల కూల్చుటెట్లు. కుందేలు కొమ్ములే ఉండేది, ఇంకా అది ఎగిరి సింహాన్ని పొడిచి కిందకి దబ్బేది నిజమేనా? అగ్నిలో తామర పువ్వు మొలుచుటెట్లు, పుట్టు గొడ్రాండ్లు చనులు చేపునకు వచ్చి పసిబిడ్డ ఆకలి తీరుటెట్లు, ఏది ఏమైనా ఈ ముసలి వాళ్లకు పిల్లలు కలుగుటెట్లు. మాకు ఈ వయసులో బిడ్డలు పుడతారంటే నమ్మకం లేదు. వశిష్ఠుడు అంటాడు, అయ్యో పిచ్చి దశరథ, బ్రాహ్మణులను సాధువులను నమ్ముకుని ఉండేవాడు ఎప్పుడూ చెడిపోడయ్యా. నీకు బిడ్డలు కలగాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి స్వామి?
పుత్ర కామేష్టి యాగము చేయవయ్యా, యాగము చేయుమయ్యా దశరథ, యాగము చేయుమయ్యా దశరథ, యాగము చేయుమయ్యా. యాగం చెయ్యి, నీకు బిడ్డలు పుడతారు. స్వామి అది ఎలా చెయ్యాలి? అంగదేశములో విమాండక మహాముని కుమారుడు ఋషిశృంగుడు తల మీద జింకు కొమ్ము ఉంటుంది, ఆయనను తీసుకొని రండి. ఆయన ఎక్కడుంటే అక్కడ వాన పడుతుందంట. ఋషిశృంగ మహాముని తోడుకొని వచ్చింటే బాగున్నాయి. ఆ ఋషిశృంగుని తీసుకొని వచ్చి దశరథ మహారాజు అయోధ్య నగరం అంతా కూడా బాగా అలికి ముగ్గులు పెట్టి, తాటాకు చప్రాలు వేసి, మామిడాకు తోరణాలు కట్టి, సప్త మహారుషులను పిలిపించి కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, వామదేవ, జమదగ్ని మొదలైన కశ్యప మహాముని శిష్యులందరినీ పిలిపించి అయోధ్య నగరంలో బిడ్డల కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. ముగ్గురు భార్యలు పక్కలో కూర్చో ఉన్నారు. హోమకుండం పెట్టి మహర్షులంతా మంత్రాలు చెప్తున్నారు. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్థాన షణ్మన్నోతిభిः సీదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నగద్ద సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖార్ముజ ఆచమనీయం సమర్పయామి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం రాజాదిరాజాయ ప్రసవ్య సాఖినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామం కామకామాయ వక్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. అగ్ని ఢగ 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 ఢగ. బిడ్డల కోసం చేస్తున్నాడు యాగము దశరథ మహారాజు. ఇలా భయంకరంగా 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు యాగం జరుగుతుంది. భోంచేసేవాళ్ళు భోంచేస్తున్నారు, హరికథలు చెప్తున్నారు, చక్కగా సంగీత విద్వాంసులు, ఎవరికి ఏమేం కావాలో అన్నీ జరుగుతుంది. మన మహారాజు బిడ్డలు పుట్టాలని. అమ్మా చూడండి, ఇక్కడ ఇలా యాగం చేస్తుంటే ఇప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. అయోధ్య నగరానికి దక్షిణ దిక్కుగా ఒక ద్వీపం ఉంది, లంకా నగరము అని. ఆ లంకా నగరాన్ని అప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నాడు? పులస్య బ్రహ్మకు మనుమడు, విశ్వవసు బ్రహ్మకు కుమారుడైనటువంటి రావణాసురుడు లంకా నగరాన్ని పరిపాలన. 10 తలలు 20 చేతులు. ఎట్లు పరిపాలన చేస్తున్నాడు ఈ రావణ బ్రహ్మ లంకా నగరాన్ని అంటే, సూర్య చంద్రుల్ని తెచ్చి ఇంట్లో దీపాలుగా కట్టుకున్నాడు. నవగ్రహాలు 9 మందిని సింహాసనానికి మెట్లుగా చేసుకుని వాడు వీపుల మీద తొక్కుతున్నాడు. అగ్నిదేవుని జుట్టు పట్టి ఈడ్చుకొని వచ్చి, రే నువ్వు వంటింట్లో వంటలు చేయరా. సరే స్వామి. గాలిదేవుడు వీధుల్లో చెత్తతోస్తున్నాడు. రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసులు రావణుని ముందు నాట్యాలు చేస్తున్నారు. 3 దేవతలను చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు ఈ రావణాసురుడు. రావణాసురుడు పరిపాలన చేసే లంకా నగరం ఎట్లుందయ్యా అంటే, లంకాపురి చూచితే చాలో ఆ పురికి అష్టద్వారాలో
ఏ మందు దాని మర్మాలో నీటైన రాజమార్గాలో ఎటు చూచిన పూలవనాలో దేవతల బందికానాలు కాపురము అసుర సంఘాలు నడువీధులందు గాడీలు ఎట్టిని యవజవమందాలు నవకోటి శివ గోపురాలు లంకాపురి చూచిన చాలు కాపురికి అష్టద్వారాలు ఏ మందు దాని మర్మాలు నీటైన రాజమార్గాలు నడువీధులందు గాడీలు కాపురము అసుర సంఘాలు దేవతల బందికానాలు నవకోటి శివ గోపురాలు మాణిక్యమైన కిటికీలు లంకాపురి చూచితే చాలు ఆ పురికి అడ్డద్వారాలు ఏ మందుదని మార్గాలు నీటైన రజ మార్గాలు దేవతల బందికానాలు ఆపు సంహారాలు తాకిట జంపరి జంపరి జంపరి. ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు. దేవతలందరూ కూడా భయభ్రాంతులై ఒక దగ్గరకు చేరినారు. అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణదేవుడు, భూదేవి, నారదుడు అంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మాట్లాడకూడదమ్మా, బాగా వినాల. ఎందుకంటే నాకు ఒక మంచి పేరు ఉంది, వినయ్ రెడ్డి దాసులు ఎవరిపైన జనాలను ఎదుర్కొనిచ్చేది తప్ప నవ్వించుకొని కట్ చేస్తాడని. నిజమే. ఎలాంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక సూత్రం ఉంది. ఒగంతు తినల్లా, రెండంతలు నీళ్లు తాగల్లా, మూడంతలు కష్టపడి పనిచేయల్లా, నాలుగంతలు నవ్వల్లా. ఎట్లెట్లా? ఒగంతు భోజనం తినల్లా, రెండంతలు నీళ్లు తాగల్లా, మూడంతలు కష్టపడి పనిచేయల్లా, నాలుగంతలు నవ్వల్లా. నవ్వుతా ఉంటే ఎటువంటి కాయలాలో మనకు రాదండి. పుట్టినప్పుడు ఏడ్చుకొని పుడతాం, చచ్చిపోయినప్పుడు ఏడ్చుకొని చచ్చిపోతాం. మధ్యలో ఉన్న నవ్వుకొని బతకాలంట మనిషి. ఏమండి, ఆ లాఫింగ్ ఈజ్ వన్ ఆఫ్ టానిక్ ఫర్ హెల్త్ అన్నారు. నవ్వు అనేది ఒక టానిక్ మనిషికి. ఈ ఎరకట్లో కొందరు ఎంత నవ్వించు వాడిని ఎప్పటినే వెళ్ళకుండా ఏం పా అంటే ఇటుకు రాయచుకునేడు. మన ఒక ఆయన ఇట్లే ముళ్ళబాగుల్లో కాంతరాజ్ సర్కిల్లో కట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు బాగా చేరుతారు కాంతరాజ్ సర్కిల్లో జనాలు. నలదమయంతి కట్ చేస్తా ఉన్నాను, అందరూ ఏడ్చుకొని వింటా ఉండారు. ఒక ఆయన బిడ్ని ఎత్తుకొని వచ్చింది. బిడ్డు జోరుగా గలాట్ చేస్తా ఉంటే పక్కలో ఉండే ఏమంటుంది, రే ఏడద్రా, మన వినయ్ రెడ్డి స్వాములు చూడరు ఎంత బాగా కట్ చేస్తా ఉండారో, బాగా వినరా అంటుంది. ఇంకొక ఏమంటుంది, రే ఏడద్రా, స్వాములోడు పాటలు ఎంత బాగా పాడుతా ఉన్నాడు చూడరా, నువ్వు ఒక పాట పాడరా అంటుంది. వాళ్ళ అమ్మేమంటుంది, రే ఏడద్దు, ఏడుస్తుంటే చూడు నేను గొగ్గోనికి పట్టి చూడుస్తాను, నన్ను చూపిస్తాను. నేను గొగ్గోడు అంట ఆయన ప్రాణానికి. ఏం షాహిద్ కొందరు అట్లా మాట్లాడతారు. మన ఇట్లే బెంగళూరు ఇంకా వస్తా ఉన్నాను బస్సులో నేను ఈ డ్రెస్సులో లేదు, జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని ఇంగ్లీష్ పేపర్ చదువుకొని కూర్చో ఉన్నాను. వాడెవడో వచ్చి నా పక్కలో నిలుచుకొని, సార్ నిన్నేడో చూసినట్లున్నానే అని. ఏడో కథలో చూసింటాడు అనుకుని, ఏడో చూసింటావు లెప్ప. మీది యా ఊరు అని. మాది ఆంధ్ర నప్ప, మేము చింతామణిలో ఉండేది. అవునా సార్, చింతామణి ఇంకా వినయ్ రెడ్డి అని ఒక దాసులు హర్కత్ చేసేకి వస్తాడు, నీకు తెలుసునా అని అన్నాను. నేను ఏం చెప్పేది వానికి, నాకు సుమారుగా తెలిసిన పని నీకు తెలుసునా అంటే, ఏం తెలుసునా, మా బెంగళూరుకి వచ్చేస్తే కన్నడము, తెలుగు, ఇంగ్లీషు అంతా చెప్తాడు సార్ అని. గాశారం పట్టి నేను గమనం అనుకుంటా. ఏంపా వినయ్ రెడ్డి స్వాములు బాగా చేస్తాడా కథ అంటే, ఏం చేస్తాడా, భలే నా కొడుకు కదా అని. అయిపోయింది బతుకు నీ కొడుకైపోతుంది. జై రాధికా రమణ గోవింద, పుండరీక వరద గోవింద, ఆంజనేయ స్వామి పాదాలకు ఒకసారి గోవింద. ఈ దేవతలంతా మాట్లాడుకుంటూ అందరినీ చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ రావణాసుని బారి నుండి మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు అంటే, దేవతలందరూ మనం వైకుంఠానికి వెళదాం, ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తాం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రావణాసునికి నర వానరులు అంటే ఒకటి మనుషులు, రెండు వానరులు అంటే కోతులు. మనుషులు కోతుల చేతిలోనే వానికి చావు. కాబట్టి మహావిష్ణువే రామునిగా అవతారం ఎత్తాలి, శివుడే ఆంజనేయునిగా అవతారం ఎత్తాలి. కాబట్టి మనం ఆ స్వామిని వేడుకుందాం పదండి అని దేవతలంతా వైకుంఠానికి పోతున్నారు. ఎట్లా పోతున్నారు దేవతలు? ఆ మహావిష్ణువుని ధ్యానం చేసుకొని పోతున్నారు. ఇక
ఇక్కడ కైవారం తాతగారిని కూడా ప్రతిష్టాపన చేస్తారు పొద్దున్నేకి. కాబట్టి ఆ తాతగారి తత్వాలు కూడా మనం ఈ కథలో ఒక 2-3 పాడుకోవాలి. తాతగారికి తత్వాలంటే ఇష్టం కాబట్టి ఆ తాతగారి తత్వమే పాడుకొని పోతున్నారు. పాహినారేయణ పాహినారేయణ పాహి లక్ష్మీ రమణ అమరనారేయణ పాహినారేయణ పాహినారేయణ పాహి లక్ష్మీ రమణ అమరనారేయణ పాహి లక్ష్మీ రమణ అమరనారేయణ. భార్య మునియమ్మ అని చెప్పి, మునియమ్మ ఆయన భార్య పేరు. వాళ్ళమ్మ ముద్దమ్మ, వాళ్ళప్ప కొండప్ప. ఈ గాజుల వ్యాపారం చేసి ఇంటికొస్తే ఎవరైనా గాజులు మీట్లా వాళ్ళకేస్తే కాసులు ఇస్తే తీసుకుంటాడు, లేదంటే ఓం నమో నారాయణ అనుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి ఏమీ ఆ రోజు తీసుకొని పోలేదు డబ్బులు. మునియమ్మ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ఎగిరి తన్ని, పోరా అవతలకు, నా ఇంట్లో ఉండద్దు, గాజులంతా ఊరికే వేసి వస్తావేమ్రా, ఎవరొప్పనింటి గంటరా అని ఎగిరి తొంతే భార్య పరకుతో కొట్టినా కూడా కోపం చేసుకోలేదండి. నాట్లో కూడా ఇంటి ఒకేటి తీసేసిండు. కానీ తాత ఏం చేసినాడు, ఓం నమో నారాయణ ఆయనపై గోవిలో కూర్చున్నాడు. ఆ పరమాత్మునికి చెప్పినాడు బాధ, ఇంకెవరికి చెప్పుకోలేదు. ఆ పరమాత్మని ఒప్పించినాడు కాబట్టి ఈ రోజు ఏమైండాడు, మన వీరుప్పల్లో కూడా దేవుడై విగ్రహ రూపంలో వచ్చి కూర్చుంటా ఉన్నాడు మన ఊరిని కాపాడేదానికి. ఎందుకంటే ఆయన ఈ తత్వంలోనే చెప్తాడు చూడండి. ఆయన కష్టం ఇచ్చిండే వాళ్ళంతా ఏం చేయాలంటే, నీదు బాణంబులచే నాదు శత్రులను బట్టి భగ్నంబు చేయో. నా శత్రువుల్ని నేనేమి చేసేకయ్యదు, ఏమి నా చేతిలో శక్తి లేదయ్యా, నువ్వే నీ బాణాలతో రాక్షసులు చంపినట్లు చంపాలా అని స్వామికి చెప్పిండా. మీరు అంతే చేయాలి కానీ గలాటకు పోకూడదు. ఆయన చెప్పాలా, ఆయన అట్లా పోకూడదు. ఆయనకు చెప్తే ఆయన చూసుకుంటాడు, నువ్వు కొడితే నిన్ను ఎత్తిపోయేస్తారు లోపలికి. ఆయనకు చెప్తే నీ మీద కేసు కూడా లేదు, ఆయన చూసుకుంటాడన్ని. నీదు బాణంబులచే నాదు శత్రులను బట్టి భగ్నంబు చేయు బలభద్రనారేయణ పాహి నారేయణ పాహి నారేయణ పాహి లక్ష్మీ రమణ అమరనారేయణ. ఎన్నెన్నో జన్మలకి బహుబడలిటి నేను, ఎన్నెన్నో
చాలా మంది కానుకలిస్తున్నారు. అంకాలముడు కిట్టన్న, శ్రీతులు గౌరవనీయులు పెద్దలు అంకాలముడు కిట్టన్న గారు, చక్కగా మా కృష్ణన్న గారు, వాళ్ళు చాలా సంగీత ప్రియులు. హరికథలన్నా ఈ సంగీతం అన్నా చాలా గౌరవించేటువంటి వాళ్ళు. ముఖ్యంగా మా ప్రోగ్రాములు చాలా ప్రోగ్రాములు చూసినారు. వాళ్ళు ఈరోజు అంకాలమడుగు నుండి ఇక్కడికి వచ్చి చక్కగా మాకు మా బృందానికి ఒక 116 రూపాయలు చదివిస్తున్నారు మా కృష్ణన్న గారు. కృష్ణన్న గారికి వారి భార్యా పిల్లలకు సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ధనా కనక వస్త్రవాహనాలనిచ్చి ఆయురారోగ్య భోగభాగ్యాలనిచ్చి వారిని వారి బిడ్డలను కాపాడాలని హరిదాసులుగా ఆ అభయాంజనేయ స్వామిని ఈ దేవస్థానం దగ్గర ప్రార్థన చేస్తున్నామండి. జై శ్రీమన్నారాయణ. ఏం పేరేమ్మా? మునియమ్మ, వెంకటమ్మ, గౌరమ్మ, ఎల్లమ్మ, రామలక్ష్మమ్మ. చక్కగా వాళ్ళు స్వామివారి దేవస్థానం దగ్గర కాబట్టి ఇంక 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి చల్లగా కాపాడాలని దేవుని కోరుకుంటూ, ఇక్కడ దేవతలందరూ వైకుంఠానికి వచ్చినారు. వైకుంఠానికి వస్తే ఎట్లుంది వైకుంఠం? ఎవరికైనా తెలుసా వైకుంఠం ఎట్లుంటుందో? కృష్ణప్ప గారు, గౌరవనీయులు పెద్దలు కృష్ణప్ప గారు, కాగిత కృష్ణప్ప గారు, వాళ్ళు ఇదే కథాభాగం చూసి చక్కగా ధర్మమే ప్రాణబంధువు, ధర్మమే ఐశ్వర్యము, ధర్మమే ముక్తికి మార్గము, ధర్మానికి సాటి లేదు ధరలోన అన్నారు. కాగిత కృష్ణప్ప గారు కూడా ఒక 116 రూపాయలు చదివిస్తున్నారు. కృష్ణప్ప గారికి వారి భార్యా పిల్లలకు ఆ నవగ్రహ దేవతలు, అష్టదిక్పాలకులు, సప్తమహారుషులు, 6 శాస్త్రాలు, పంచభూతాలు, 4 వేదాలు, త్రిమూర్తులు, సూర్య చంద్రాదులు, ఆదిపరాశక్తి ధన కనక వస్త్రవాహనాలనిచ్చి వారిని వారి కుటుంబాన్ని రక్షించలేయని ఆ అభయాంజనేయ స్వామిని ఈ దేవాలయం దగ్గర ప్రార్థన చేస్తున్నామండి. జయ శ్రీమన్నారాయణ. ఆ వైకుంఠానికి వస్తే ఎట్లుంది వైకుంఠం? వైకుంఠం ఉన్నట్లే ఉంది. ఇప్పుడు ఒక చెరువును చూసి ఎంత పెద్ద చెరువప్ప, సముద్రం ఉన్నట్లుంది అంటాం. ఒక కుంటును చూసి ఎంత పెద్ద కుంటప్ప, చెరువు ఉన్నట్లుంది అంటాం. చెరువును చూసి సముద్రం ఉన్నట్లుంది అంటాం. సముద్రాన్ని చూసి ఏమంటాము? సముద్రానికి సముద్రమే పోలిక, దానికి వేరే పోలిక లేదు. వైకుంఠానికి వైకుంఠమే పోలిక, దానికి వేరే పోలిక లేదు. బంగారు 7 మహాద్వారాలతో పెద్ద శంకు చక్రాలతో 10,000 తలల నాగేంద్రుడు పడగ ఎత్తినాడు. ఆ వాకిల్లో చక్కగా నంద సునందులు అనేటువంటి విష్ణుదూతులు కాపలా ఉన్నారు. ఆ 7 ద్వారాలు దాటిన తర్వాత పాల సముద్రం తర్వాత అమృత సరస్సులో బంగారు తామర పువ్వుల మధ్యలో ఆదిశేషుడు అనే సర్పం మీద శంకు చక్రాలతో నిలువు నామాలతో మహావిష్ణువు పడుకో ఉన్నాడు. ఆ మహావిష్ణువు పడుకో ఉంటే చక్కగా ఆయన భార్య లక్ష్మీదేవి జగన్మాత లోకమాత పాదాలొత్తుతూ ఉంది మహావిష్ణువుకి. అక్కడికి వచ్చినారు దేవతలంతా. వచ్చి దేవతలు మహావిష్ణువుని చూసి ప్రార్థన చేస్తున్నారు. నారాయణ వేద పారాయణ, లోక రక్షామణి, దైవ చూడామణి, పాప శిక్ష నమో, ఆత్మరక్ష నమో, వేదకర్త పరబ్రహ్మమూర్తే, వసుదేవ సుతం వందే కంస చాణూరమర్దనం, దేవకీ పరమానందం విష్ణుం వందే జగద్గురుం, నమో నారాయణాయ. ఆ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసిన చూడండి, లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మహావిష్ణు పాదాలు ఒత్తుతూనే ఉంటుందండి. గొప్ప పతివ్రత ఆవిడ. ఎందుకంటే మన భారతదేశంలో ఎందరో పతివ్రతలు జన్మించినారు. గుండ్లపల్లి వెంకరాయప్ప, రామక్క గారు, నీ పేరు నరసింహప్ప, అందరూ కూడా కలిసి కానుకలు ఇస్తున్నారు. వారిని దేవుడు రక్షించి కాపాడుగాక. ఎందుకంటే మన భారతదేశంలో ఎందరో పతివ్రతలు. ఒక మహాతల్లి మొగుడు చచ్చిపోతే యమలోకానికి వెళ్ళి మొగుని ప్రాణాన్ని మళ్ళీ భూలోకానికి తెచ్చింది. ఏమి ఇంకొక మొగుడు లేదు ఆవిడ భూలోకంలో. ఎందుకు ఆయన ప్రాణాన్ని తెచ్చింది?
భర్తే దైవం అని భావించింది కాబట్టి ఎవరు ఆవిడ? సతీ సావిత్రి. ఇంకొక మహాతల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని పాలు తాగే పసిపాపలుగా మార్చేసింది. ఎవరు ఆవిడ? సతీ అనసూయ. చెప్పండి సతీ అనసూయ. చూడండి, ఇంకొక మహాతల్లి సూర్యదేవా, నువ్వు పుడితే నా మగుడు చనిపోతాడు, నువ్వు పుట్టొద్దు అని సూర్యదేవుడిని 3 రోజులు ఆపేసింది ఆకాశంలోనే. ఎవరు? నర్మదాదేవి. అలా మన భారతదేశంలో ఎందరో పతివ్రతలు పుట్టినారమ్మా. ఎందుకంటే భర్త సేవ చేస్తే వాళ్ళకి అంత శక్తి వస్తుంది. భర్త సేవలో, భర్త పాదాల్లో అంత శక్తి వస్తుంది. మీకు కూడా మా పక్కింటి గిరిజన చెప్తున్నా, ఆయన వచ్చి ఇంట్లోకి మొన్న, చూడమ్మా పతివ్రతలు ఇట్లా ఇట్లా పనులు చేసిండారు, నువ్వేమ్మా చేసిండావు అంటే ఆయమ్మ అంటుంది, దాసులో నాకు అతను నీకు తెలియదు, నేనే నిజమైన పతివ్రత అయితే మీ ఇంట్లో వస్తా ఉండే టీవీ 10 నిమిషాల్లో నిలిచిపోతుంది, చూసుకోవాలి. పోయా ఏం కాళ్ళు పట్టుకుంటుంది, ఏమ్మా చేస్తుంది అంటే ఇంట్లోకి పోయి డిషోర్ పెరిగేసింది, నిలిచిపోకుండా ఉంటుంది. అట్లా కాదు, ఆ లక్ష్మీదేవి సదా విష్ణు ధ్యానం చేస్తూ ఆయన పాదాలెత్తుతుంటే దేవతలంతా వచ్చి మహావిష్ణువుని వేడుకున్నారు. స్వామి, ఏమి దేవతలు అలా ఇలా వచ్చినారు? అయ్యా, నువ్వు చెప్పినావు, యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతు భారత అభ్యుద్ధానవదన్మస్య తదాత్మానాం సృజామ్యహం. భూలోకంలో మంచి వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, చెడ్డవాళ్ళు విపరీతంగా పెరిగిపోయినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తామని చెప్పినావా లేదా? నల్లనారాయణ చెప్పినావా లేదా? కాబట్టి చూడు, భూలోకంలో రావణ, కుంభకర్ణ మొదలైన రాక్షసులు పెరిగిపోయినారు, నువ్వే కాపాడాలి స్వామి. మహావిష్ణువు అంటాడు, రావణాసురుని నేను ఇప్పుడు చంపేదానికి కాదు, ఎందుకంటే వాడు నర వానరులు అంటే మనుషులు కోతుల చేతిలో తప్ప ఇంక ఎవరి చేతిలో నాకు చావుండకూడదు అని వరం తీసుకోన్నాడు శివుని దగ్గర. కాబట్టి నేను వాడిని చంపాలంటే నరునిగా, మానవునిగా అవతారం ఎత్తాలి. అదిగో భూలోకంలో దశరథ మహారాజు పుత్రకామేష్ చేస్తున్నాడు బిడ్డల కోసం. ఆయన కడుపులో నేను శ్రీరామచంద్రునిగా అవతారం ఎత్తుతాను. ఇదిగో ఈ ఆదిశేషుడు అనే నాగేంద్రుడే లక్ష్మణ స్వామిగా అవతారం ఎత్తుతాడు. శంకు చక్రాలే భరత శత్రుఘ్నులుగా జన్మిస్తారు. ఇదిగో నా భార్య లక్ష్మి, ఈ లక్ష్మియే జనక మహారాజుకు సీతగా పుడుతుంది. మీరందరూ కూడా కోతులుగా పుట్టండి. పరమేశ్వరుడే వీరాంజనేయునిగా జన్మిస్తాడు. ఆంజనేయ స్వామి ఎట్లు తెలిసినా పుట్టింది? అంజనాదేవి గుడ్డిది. ఆవిడ గుడ్డిదైతే రోజు ఒక మామిడి పండు తెచ్చిచ్చేవాడు వాయుదేవుడు, అంటే గాలిదేవుడు. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా భార్యాభర్తలు కలుసుకోవాలని ఆశయి, భార్యాభర్తలు సంగం చేయాలని ఆశయి, కోతుల్ని చూసి వాళ్ళలా మనం కూడా విచ్చలవిడిగా ప్రేమించుకోవాలని పార్వతీదేవి ఆడకోతి అయిపోయింది, శివుడు మగకోతి అయిపోయినాడు. కోతులు వేషాలు వేసుకుని భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు మీద ఈ పార్వతీ పరమేశ్వర్లు సంభోగం చేస్తూ ఉంటే శివుని తేజస్సు వీర్యము కారి ఒక మామిడి పండు మీద పడిపోతుంది. సరే, వీళ్ళు కోతుల రూపాలు విడిచి కైలాసానికి వెళ్ళిపోయినారు. ఈ మామిడి పండును తీసుకొని వచ్చి వాయుదేవుడు ఈ అంజనాదేవి చేతిలో వేసి వెళ్ళిపోయింది. చూసుకోలేదు గుడ్డిది ఆవిడప్పుడు శాపము చేత. ఆ మామిడి పండుని భోంచేస్తుంది ఓం నమ శివాయ అని. ఆ అంజనాదేవి భోంచేయగానే శివుని వీర్యము ఆ యమ్మ కడుపులోకి వెళ్ళి 12 సంవత్సరాల తర్వాత, మనలాగా యోనిలో పుట్టలేదు, అందరూ పుట్టిన దగ్గర తల్లి వీపు చించుకొని 12 సంవత్సరాల తర్వాత తల్లి వీపుని చించుకొని చక్కగా పుట్టుకతో మనమంతా బట్టలు లేకుండా పుడతాం. పుట్టుకతోనే కేసరి వస్త్రముతో, యజ్ఞోపవీతం అంటే జంజముతో, చక్కగా నామాలతో, కోతి రూపంలో శివుని అంశతో జన్మించిన వాడు అభయాంజనేయ. ఆయన శివుని అంశలో జన్మిస్తాడు. మేమిద్దరూ శివకేశవులు అంటే విష్ణువు ఈశ్వరుడు ఇద్దరూ చేరి ఆ రావణాసుని చంపుతాము. మీరు వెళ్ళండి, మీరంతా కూడా కోతులుగా పుట్టండి మాకు సహాయం చేసేదానికి. ఎన్ని కోతులుగా పుట్టాలంటే మీరు 72 వెల్వల కపి సైన్యము. 72,000 కాదు, వెల్వలు. వెల్వలు అంటే ఎట్ల స్వామి అంటే ఎక్కేసుకోండి, ఏదన్నా ఫోన్ ఉంటే క్యాలిక్యులేటర్లు. కోతులు 84 కోట్లయితే ఒక గంతు. కోతులు 84 కోట్లయితే ఒక గంతు. గంతులు 1000 అయితే గమియనొకటి. గమియలు 1,000,000 కోట్లయితే కపులకు మొత్తంబు. మొత్తంబు లక్షక్షోహిణీలు విలయంగ సాతు. సాతులు 60 కోట్లయితే చయము దట్ట. దట్టలు 60 కోట్లయితే ముదముప్ప సంగడ. సంగడలు 303 అయితే ఒక్క తోయ.
అట్టి తోయలు ఆరైతే ఒక్క అమరు వెల్వ, అట్టి అమరు వెల్వలు 72 వెల్వల కపి సైన్యముగా పుట్టినారు. అన్ని కోతులుగా జన్మించినారంట. చూడండి, ఒక కోతి చేరుకుంటేనే ఇంట్లో ఇరాన్ పనులు ఇస్తుంటే ఇన్ని కోతులు చేరుకుంటే రామనాసుడు ఉంటాడు. చక్కగా దేవతలందరూ కూడా ఆ వైకుంఠంలో సమావేశం అయిపోయింది. 7వ రోజు దశరథ మహారాజు పుత్రకామేష్టిలో నెయ్యి పోస్తున్నాడు భార్యలతో. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయ స్వాహ. అగ్ని దగ 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 దగమని మండుతుంది. అగ్నిలో నుండి అగ్నిదేవుడు పట్టని పైకి లేచాడు. పైకి లేచి ఒక బంగారు చెంబు మీద వెండి పాత్ర. ఆ అగ్నిదేవుడు లేవగానే అందరూ పైకి లేచి నమస్కారం చేసినారు. అప్పుడు అగ్నిదేవుడు ఈ బంగారు పాయస పాత్రను దశరథునికి ఇచ్చి చెప్తున్నాడు, దశరథ తీసుకోవయ్యా, అనువుగా ఈ పరమాన్నముని అంగినులకు పంచిమ్మా. అనువుగా ఈ పరమాన్నముని అంగినులకు పంచిమ్మా. నీ అభిష్టములు తప్పక తీరును ఆలోచించకమ్మా. కాలంలో శ్రీయుతులు గౌరవనీయులు తిప్పున్పల్లి మా వీరన్న గారు, మహారాజ రాజశ్రీ చంద్రవంశ సుధాకర్లైనటువంటి తిప్పన్న గారు, ఎంతో మందికి అన్నం పెట్టినటువంటి అన్నదాతలు, మంచి దైవ భక్తులు, సంగీత ప్రియులు మా వీరన్న గారు ఇదే కథాభాగం చూసి వీరాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర కళాకారులకు హరిదాసులకు ఒక 116 రూపాయలు చదివించినారు మా వీరన్న గారు. మా వీరన్న గారికి వారి భార్య పిల్లలకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న వీరాంజనేయ స్వామి వారు ధన కనక వస్త్రవాహనాలిచ్చి ఆయురారోగ్య భోగభాగ్యాలిచ్చి చల్లగా రక్షించి కాపాడాలని ఆ దేవదేవుని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్. దశరథ, ఈ పాయసం నీ భార్యలకు పంచివ్వయ్యా, తప్పకుండా నీకు బిడ్డలు కలుగుతారు అని ఆ పాయస పాత్రనిచ్చి అగ్నిదేవుడు థట్టని మాయమైపోయినాడు. తర్వాత ఈ దశరథుడు అక్కడున్న బ్రాహ్మణులకంతా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అందరినీ గౌరవించి పంపించి తీసుకున్నాడు పాయస పాత్ర. ఇంకా 3 భార్యలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైక. ఏ భార్యకు ఎంతెంత ఇప్పుడు ఈ పాయసం ఇచ్చే చెప్ప. 3కి సమానంగా ఇవ్వాల. 3కి సమానంగా ఇస్తే అజ్ఞాత భక్తులు పేరు చెప్పలేదు. ఆంజనేయ స్వామి పాదార్పితంగా వాళ్ళు కూడా కానుకలు చదివిస్తున్నారు. వారికి చక్కగా సువర్చల సమేత వీరాంజనేయ స్వామి ఇష్టార్థములు ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ 3కి 3 వంతులు ఇవ్వలేదమ్మా. 3కి 3 వంతులు ఇస్తే 4 బిడ్డలు పుడతారు. 4 కదా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. 3కి సమానంగానే ఇచ్చినాడు. కౌసల్యాదేవికి ఒక గిన్నె నింపులో, సుమిత్రకు ఒక గిన్నె నింపులో, కైకాదేవికి ఒక గిన్నె నింపులో. 3కి ఇస్తే 4 రెట్లు పుట్టినారు స్వామి. అదే తెలుసుకోవలసింది రామాయణ రహస్యాలు. ఆ 3 భార్యలు పాయసం తీసుకొని వచ్చి అక్కడ బృందావనం దగ్గర పెట్టి సూర్యునికి నమస్కారం చేసినారు. ఎందుకంటే వాళ్ళు సూర్య వంశస్థులు. సూర్యునికి నమస్కారం చేయకుండా వాళ్ళు ఏం గాని స్వీకరించరు, భోజనం కూడా తినరు వాళ్ళు. కాబట్టి సూర్య నమస్కారం చేస్తామని ఆ బృందావనం దగ్గర 3 గిన్నెలు పెట్టి సూర్య నమస్కారం చేస్తున్నారు ఈ కౌసల్య, సుమిత్ర, కైక. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. నమో సూర్యదేవ అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశంలో ఒక గద్ద చూసింది. ఈ పాయసం గిన్నె భలే బాగుంది, ఇదేమో తినే పదార్థం అని ఆ గద్ద నేరుగా వచ్చి
మధ్యలో ఉండే గిన్నెను ఎగిరి తక్కువని వెళ్ళిపోయి ఎప్పుడైతే ఈ గిన్నెను తన్నుతుందో ఈ గద్ద, ఈ అమృతము దర్భ కొసువు ఉంటే ఆ కొసువు మీద పడింది. దర్భ కొసువులు చాకులు మాదిరి ఉంటాయి. అప్పుడు ఒక నాగుపాము చూసింది, ఇదేదో అమృతంలా ఉందని చెప్పి వచ్చి పాము నాకింది. నాకేనప్పుడు ఈ కొసువు తగిలి పాము నాలుక రెండుగా చీలిపోయింది. అప్పటి నుండి పాములకు రెండు నాలుకలు. అమృతం స్పర్శ అయింది కాబట్టి ఒక నాలుక కాదు, ఆ కాలం నుండి త్రేతాయుగం నుండి రెండు నాలుకలు. అంతకుముందు పాములకు బిడ్డలు లేదంట. ఇది తాగిన తర్వాతే పాములకు సంతానం. తర్వాత ఈ కౌసల్య సుమిత్ర కైక వచ్చి చూస్తారు. పెద్ద భార్య పాయసం ఉంది, చిన్న భార్య పాయసం ఉంది, మధ్యలో ఉండే భార్య పాయసం లేదు. అప్పుడు ఏడుస్తుంది, అక్క మీరంతా బిడ్డలు కన్ని సంతోషంగా ఉంటారక్క, నా పాయసం కింద చిందిపోయింది, నా జీవితమే గుడ్రాలుగా బతకవలసిందే అక్క. అక్క మీరు బాగుండండి అక్క, నేను ప్రాణం తీసుకుంటాను. కౌసల్య చాలా మంచిది, ఏడొద్దు చెల్లెలా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకే మొగుడిని పంచుకోండాం, పాయసము పంచుకుందాం అని, నా పాయసం నీకు అర్థం ఇస్తాను అని ఈవిడ గిన్నెలో ఉండే పాయసం అర్థం పోసింది సుమిత్ర. చిన్న భార్య చూసింది, ఈ కౌసల్య మాత్రం మంచి పేరు తెచ్చుకోండి, నేను పాయసం పోయకపోతే ఊర్లో ఉండే వాళ్ళందరూ నన్ను తెచ్చుకుంటారు, నాకే అలా మంచి చెడ్డ పేరు, నేను అర్థం పోషిస్తాను, పట్టుకో అక్క నేను కొంచెం పోస్తాను అని ఈవిడే అర్థం పోసింది. పెద్ద భార్య అర్థం పోసింది, చిన్న భార్య అర్థం పోసింది. ఈవిడికి ఎన్ని భాగాలైంది? రెండు భాగాలైంది. అందుకే ఈవిడికి ఇద్దరు, వాళ్ళకిద్దరికి ఒకటి. అది రహస్యం. వీళ్ళిద్దరూ కూడా తూర్పు దిక్కుకు తిరిగి సూర్యునికి నమస్కారం చేసి ఆ పాయసం తాగినారు. ఎందుకంటే మనం ఏమైనా మందు తీసుకోవాలన్నా, మాత్రలు మింగలన్నా, ఔషధం టానిక్ తాగాలన్నా తూర్పు దిక్కుకు తిరుక్కొని తాగాలంట. తూర్పు దిక్కుకు తిరుక్కొని తాగితే తొందరగా మనకు జీర్ణమై వ్యాధి నయమవుతుంది. తూర్పు దిక్కులో ధన్వంతరి ఉంటాడు కాబట్టి ఏ మాత్రం మింగినా ఏ మందు తాగినా తూర్పు దిక్కుకు తిరుక్కోవాలి. అంటే ఇంకొక మందు ఉంది, అది ఎక్కడన్నా తిరుక్కొని తాగచ్చు, కానీ ఇది చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆ పాయసం వాళ్ళు తాగగానే నెలలు నిండుతున్నాయి. 1 2 3 4 5 6 7 8 నెలలు. దశరథ మహారాజు వచ్చి అడుగుతాడు, భార్యలారా నెలలు నిండుతున్నాయి, గర్భవతులకు ఏమేమో తినాలని ఆశగా ఉంటుంది, మీకేమైనా కావాలనా అంటే కౌసల్య సుమిత్ర కైక అంటారు, మాకేం కావాలండి, భర్తే దైవం, మీరే ఉండలేదా, ఇంకేం కావాలి మాకు అంటే దశరథ మహారాజు శ్రీమంతం జరిపిస్తున్నాడు. ఎలా జరిపిస్తున్నాడు? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, నీకే కదలగా శ్రీమంతమాయలే ప్రేమ దేవతకు కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. లాలించే తల్లి ప్రేమించే తండ్రి నిన్నెలే నీ కన్ని, పూజించిన నీ కంట చుమ్మ నీ చూడలేనమ్మా, కౌగిళ్ళలో జరిగేనులే కౌగిళ్ళలో జరిగేనులే, కలకాలము వీడని కన్నుల పండుగ నేడే, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. తాతగారి యొక్క కీర్తన. చింతాలన్నీయో విడచి శ్రీ గురుని ఈ వేళ, చింత చేయవే నీవు మనసా, చింత చేసిన ఇటు
రాసినారో ఇక్కడ, ఆయనేం స్కూల్కి పోయిండా లేకపోతే పెన్ను పేపర్ ఎత్తుకొని చదువుకోవడా మనాగట్ల? ఏమీ చదువుకోలేదు. అయినా అమరనారాయణ స్వామిని మనసులో తలుచుకుంటే చాలు వచ్చేస్తా ఉంటుంది అవన్నీ. ఎంత బాగా రాస్తాడో తెలిసిన ఒక్కొక్క మాట. కొండ ప్రతిలేని కైవరము కొండ, దిక్కు దిక్కుల ప్రజలు రండ, వేడ్కతో మీరు ఎక్కండ, కన్యకుల పూజ చేయండ, బొకుడున్న గుండు చూడండ, భీమేశ్వరుని మీద నిండ, భక్తి భావము వేడుకొండ, పశ్చిమ ద్వారమున పొండ, అమరనారాయణుని నమ్ముకొండ. చూడండి, డా 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 ప్రాస. ఇంకెవరు రాసేదానికి కాదు ఇట్లంతా. ఆయనేమి కర్ణాటకలో ఉండేవాడు, తెలుగు ఎట్లా రాసిండాడు చూడండి. కొండ ప్రతిలేని కైవరము కొండ, దిక్కు దిక్కుల ప్రజలు రండ, వేడ్కతో మీరు ఎక్కండ, కన్యకల పూజ చేయండ, బకుడున్న గుండు చూడండ, భీమేశ్వరుని మీద నిండ, భక్తి భావము వేడుకొండ, పశ్చిమ ద్వారమున పొండ, అమరనారాయణుని నమ్ముకొండ. ఇది ప్రాస అంటే. మన్నొకటి రాసిండాడు, కుక్క ఒకటి వచ్చను మురిగి మురిగి కరిశను, దానికి సన్మానం వానికి. ఇంకొకటి రాసినాడు న్యూస్ పేపర్లో, అదిగో గోడ, గోడ పక్కలో నీడ, నీడ కింద దూడ, దూడు కింద పేడ. దూడు కింద పేడ ఉండకుండా వానికి సన్మానం చేసి ఉంగురు మేసి 10,116 ఇచ్చిండారప్ప. అట్లా కాదు. దైవము ఎందు వెతికిన లేదో ఎరుక నిన్ను రక్షించు మనసా, ఎరుక కైవారము అమరనారాయణుడు వేదాంత వేద్యుడే మనసా. చింతాలన్నీయు విడచి శ్రీ గురుని ఈ వేళ చింతా చేయవేమో మనసా, చింతా చేసిన సిద్ధించును పరమ పదవి, శీఘ్రమున తెలియవే మనస మనస మనస. మంచి మన వెంకటరెడ్డి అన్న గారు 516 ఇచ్చి మంచి తత్వం పాడించినారు. ఇటువంటి తత్వాలు పాడితే ఏమర్థమప్ప ఇది? ఇది నిజంగా పుణ్యక్షేత్రం. కైవారం ఎంత పవిత్రమైన క్షేత్రమో ఈ దేవస్థానం నిలిచిండేది కూడా అంత పవిత్రమైన క్షేత్రం. బహుశా కైవారం తాతగారు ఇక్కడంతా వచ్చిండాడు గాజులమ్మకి. ఎప్పుడో వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసింటాడు కాబట్టి ఈ రోజు ఆయన దేవస్థానం ఇక్కడ నిర్మాణం అవుతా ఉంది. ఎప్పుడో వచ్చి స్వామివారు అనుగ్రహం అయితేనే ధర్మపీఠం ఇది. ఈరోజు ఇంతమంది భక్తులు చేరాలంటే కారణము తమాష కాదు. ఇక్కడ చూడు చేపించుకుంటా ఉన్నాడు. పెద్ద పెద్ద ఊర్లోనే ఇంత మాత్రం దేవస్థానం కట్టేదానికి నానా అవస్థలు పడతారు. కానీ స్వామి ఇక్కడ నిలిచి ఎవరెవరి చేతిలో ఏమేమి చేపించుకోవాలో అంతా చేపించుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా మా ఆంజనేయ రెడ్డి అన్న గారు, అదేవిధంగా వాళ్ళ కుమారులు ప్రదీప్ గారు, వాళ్ళంతా ముందుకు నిలుచుకొని ధర్మకర్తలుగా చేపిస్తా ఉన్నారు కదా. 10 మంది దావలో పోయినప్పుడు స్వామి అనుగ్రహం తీసుకొని పోవాలని ఎంత అన్నదానాలు చేపిస్తున్నారు. ఇది సామాన్యం కాదు. ఒక దేవస్థానం నిర్మిస్తే వాళ్లకు శాశ్వతంగా బ్రహ్మలోకం ఇస్తారంటే గరుడ పురాణం ప్రకారం. మన ఇల్లు, మన పేరు, మన బిడ్డలు, మన ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. కానీ సూర్యచంద్రులు ఉండే వరకు మన పేరు ఉండిపోతుంది ఇట్లా దేవస్థానాలు నిర్మిస్తే, ఒక చెరువు తవ్విస్తే. కాబట్టి అదే శాశ్వతం. శ్రీకృష్ణ దేవరాయలు, భోజరాజు వీళ్ళంతా పోయి ఎంతకాలం అయింది, అయినా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయంటే వాళ్ళ దేవస్థానాలు, వాళ్ళ కీర్తి నిలిచిపోయింది. కీర్తి కన్నా కిరీటం లేదండి. అదే తాతగారు చెప్తారు. ఇక్కడ మనం కథలోకి వస్తాం. జై రాధికా రమణ గోవిందా, ఆంజనేయ వరద గోవిందా, లక్ష్మీ రమణ గోవిందా. చక్కగా నెలలు నిండుతుంది. 11 నెలలు నిండి కౌసల్యాదేవికి హేవిళంబినామ సంవత్సరము చైత్రమాసము బుధవారము నవమి తిథిలో, బుధవారం రాముడు పుట్టింది, నవమి కర్కాటక లగ్నములో, శ్రీరామ నవమి అంటాం. అందుకే ఇంకేమి 3 రోజులు ఉంది, రేపు లేదు ఎల్లుండే. ఆ కొందరికి స్వామివారు నిలుచుకుంటారు ఇక్కడ. ఇప్పుడు ఒక రోజు అడ్డం, రేపు స్వామివారు నిలుచుకుంటారు. శ్రీరామ నవమి అంటారు. 9వ రోజు రాముడు పుట్టింది. నవమి రోజు చైత్రమాసములో బుధవారము మధ్యాహ్నము 12 విగడియలకు పైన 2 విగడియలకు లోపల స్వామివారి కర్కాటక లగ్నములో శ్రీరామచంద్రమూర్తి వారు కౌసల్యాదేవికి ఎట్లు జన్మిస్తున్నారు? కాలచక్రము క్రమముగా తిరుగారు, పూర్ణ గర్భమున రామచంద్రుడు జన్మించను ఆ వేళ. నారాయణ 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 శ్రీమన్నారాయణ.
రమణ గోవింద. గట్టిగానండి. రాముడు పుట్టిన సందర్భం, రామనవమి గడియలు అప్పుడే ప్రారంభమైపోయినాయి. రామనవమి గడియలు. ఇందిరా రమణ గోవింద. రామచంద్రమూర్తి పాదాలకు ఒకసారి గోవింద. వీరాంజనేయ స్వామి పాదాలకు ఒకసారి గోవింద. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి జై, సీతాబాయికి జై, లక్ష్మణ స్వామికి జై, వీరాంజనేయ స్వామికి జై, సద్గురు తాతగారికి జై, మునీశ్వర స్వామికి జై, నాగదేవతలకు జై. అందరికీ అలా ఇవ్వండి. రాముడు పుట్టిన సందర్భం వస్తున్నాడు. అందరూ స్వామికి మీ కష్టాలు చెప్పుకొని ఆ కర్పూరం ఎట్లా కరుగుతుందో మీ కష్టాలు అలా కరిగిపోవాలని స్వామికి నమస్కారం చేసుకోండి. చక్కగా అందరూ ఆ స్వామిని నమస్కారం చేసుకొని కాస్త బండారు పెట్టుకోండి. మీ కష్టాలన్నీ వీరాంజనేయ స్వామి తీర్చేస్తాడు. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా, రామ కరుణను చూపవయ్యా. అక్కడే ఉండండి, వస్తుంది. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా, రామ కరుణను చూపవయ్యా.
మేము కూడా జై జై రామ్ అనుకున్నప్పుడు మీరు రామ్ అనుకోండి. ఎవరు రామ్ అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. ఎక్కడ రాముని స్మరణ జరుగునో అక్కడ హనుమకు స్థానం. పెద్దలు చెప్పిన మాట. రాముడు ఎప్పుడైతే జన్మించినాడో ఆ రోజు సాయంకాలం కైకాదేవికి భరతుడు జన్మించినాడు. తర్వాత మరుసటి రోజు దశమి యందు గురువారం చైత్రమాసములో ఈ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు లక్ష్మణ శత్రుఘ్న అనే అమర బిడ్డలు జన్మించినారు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. చాలా మంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు. కాదు, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. 11 రోజుల వరకు ఆ బిడ్డను పెంచినారు. దశరథ మహారాజుకు ఆనందమైపోయింది. గురువు వశిష్ఠ మహామునింద్రుడు పంచాంగం తెచ్చి నామకరణం చేస్తున్నాడు. ఏమని పేరు పెడుతున్నాడు? దశరథ మహారాజు పెద్ద కొడుక్కి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో నమో నారాయణాయ అంటే 4వ అక్షరమైనటువంటి రా తీసుకున్నాడు. నమ శివాయ అనే శివుని పంచాక్షరి మంత్రములో 2వ అక్షరమైన మా తీసుకున్నాడు. నమో నారాయణాయలో రా, నమ శివాయలో మా తీసుకొని శివకేశవులకు సంబంధించినట్లుగా రామ అని పేరు పెట్టినాడు. తర్వాత కైకమ్మకు పుట్టినటువంటి బిడ్డకు ఎప్పటికైనా ఈ భారతదేశాన్ని పరిపాలన చేసేవాడు వీడే కాబట్టి, భరించేవాడు కాబట్టి భరతుడు. అదే విధంగా సుమిత్రాదేవికి పుట్టినటువంటి బిడ్డలకు లక్ష్మీ రేఖతో పుట్టినవాడు కాబట్టి, సర్వ లక్షణములు కలిగిన వాడు కాబట్టి లక్ష్మణుడు అని, శత్రువుల్ని చీల్చి చండాడేటువంటి గుణాలు కలిగిన వాడు కాబట్టి శత్రుఘ్నుడు అని రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేసి బంగారు తొట్లి చేపించినాడు దశరథుడు. చూడండి ఎంత ప్రీత కొడుకు మీద. బంగారు తొట్లి, వెండి తాళ్ళు, పట్టు పరుపు వేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తొట్లిలోకి వేసి జోలపాటలు పాడుతున్నారు భార్యలు. కౌసల్య సుమిత్ర ఎట్లు పాడుతున్నారు జోలపాట్లు ఆ రామునికి? जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा जो 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 अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा బిడ్లు పుడితే ఇట్లా పాడాలమ్మా జోలు పాట. పాడేదేమో పాడాల, జోలు ఉంటే కదా పాడేకి. తొట్టిలే యా బిడ్డన్నా పుట్టిన చీరలో మూట కట్టేసేది, దూలానికి తగిలించేసేది. ముందు ఇట్లు కదా బిడ్లుగుతా ఉండింది, దాన్నేసినా అని. మన బెంగళూరులో అదేమో స్ప్రింగ్ తొట్లు అంటమ్మా. పొద్దున్నే ఆ తొట్టిలోకి వేసి ఇడిసి ఇట్లు ఇచ్చిపెట్టి ఇడిస్తే సార్ సాయంకాలం వరకు అదే ఊపుతా ఉంటుంది బిడ్ని. ఇట్లా నేను ఉంటానో పోతానో గ్యారంటీ లేదు. ఆ బిడ్డ ఉండే ఎగిరినే ఎగిరి. యాలంటే ముందు చిలుకలు కడతా ఉంటారు తొట్ల మీద మా ఎవళ్ళు. ఎర్రెర్రగా పచ్చగా చిలుకలు అవి గిర్రని తిరుగుతా ఉంటే ఆ బిడ్డ నవ్వుకోను. ఏమండి ఇప్పుడు చిలుకలు కడతారా? ఆ బిడ్డ ఏడిసే కొందరికి నేరుగా వచ్చేది వాడమ్మ. ఆ షీర్ని ఇట్లు తీసేది, వాడిని గోపునట్లు చూస్తే వాడమ్మను చూస్తాను బిడ్డ అది వచ్చిన దెయ్యము. అట్లా కదా తొట్లి ఆరంభమాయని ఉయ్యాలో రక్షకుడు చిన్నయ్య తొట్లి లోపల చేరి ఊగుతూ ఉన్నాడే ఉయ్యాలో. రాత్రి పగలు రెండు స్తంభములు చేకొని తొట్టి నిలగట్టిరే
తత్వాలు బ్రహ్మం గారి తత్వాలు, తాతగారి తత్వాలు మనం అర్థం చేసుకోవాలి. ఏమి జ్ఞానం వస్తుందండి ఇట్లా పాటలు పాడితే. బిడ్డలకు చిన్నప్పుడే మంచి విద్యావంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు ఇట్లా పాడితే. వాళ్ళకి వస్తే కదా పాడే కమ్మగారులకి. ఇప్పుడు బిడ్లకు ముందు వీళ్ళకే నిద్ర చేస్తాయి. బిడ్లేసి నడుస్తా ఉంటాయి, పక్క చెడుకొని గోడని తట్టే జడ్జిపా కొడక గోడ జడ్జిపోయేది. మన మా పక్కింట్లో బిడ్లేసి ఓ నడుస్తా ఉన్నాడు. మగుడు చెప్తాడు పెండ్లంకి, ఏ బిడ్లేసినాడు లేసి ఎత్తుకోవే. నేను ఎత్తుకోవాలి, నువ్వే ఎత్తుకో, నేను కట్టుకొని నేను ఎత్తుకోవాలని వాడు ఊరంతా చెప్తాడు. బిడ్డను ఎత్తుకొని వాడు ఏడుపు నిలుపుడు. ఆయమ్మంటుంది అట్లా కాదండి, ఒక పాట పాడండి నిలిపేస్తాడు అని. వానికి యావది వచ్చేలే పాటలు, వానికి వచ్చేది ఒకే ఒక పాట. ఇప్పుడు వచ్చింది ఆ కొంతకాలం పాట, ఈ ముకాబుళ్ళ అనే పాట. దాన్నే పాడుతా ఉన్నాడు బిడ్డనెత్తుకొని. ఏమని పాడుతా ఉన్నాడు? ముక్కల ముకాబుల్లా లేలే మియం లేలే, ముక్కల ముకాబుల్లా లేలే, ఇంకా మియం లేలే, నిన్నేస్తా పోయినా. ఆయం లేచే, ఏమండి మీ ఎంలేలా మీ ఎంలేలా అంటే నేను పోయిడుండనా ఇక్కడే అండి బిడ్ని. అట్లా కాదు పాడేది. ఆయం ఏమని పాడుతుంది? ఎట్లా పాడాలంటే జోలు పాట నేర్చుకో. ఊరికే టమాటా ముక్కేసుకొని చూసేది కాదు. బిడ్నెత్తుకొని ఆయం ఏమంటుంది? గోరింట పూచింది కొమ్మ లేకుండా. ఎట్లా? గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా కొడుకు పుట్టాడు వాళ్ళప్పుడు లేకుండా. నేను లేకుండా ఎట్లా పుట్టాడు అనమాట. ఎందుకు వచ్చిండే గొడవ అండి? జై ఇంద్రారమణ గోవింద, పుండరీక వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద. రాముడు పెరిగి పెద్దోడవుతున్నాడు. బుడి బుడి అడుగులు తడబడి వేసి చక్కగా పెరిగి పెద్దోడవుతుంటే ఆ పానీయంబులు ద్రావుచున్నన్, కుడియుచున్నన్, హొసలీల నిద్రాదులు సేయుచున్నన్. అట్లా మాట్లాడు.